హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్రవంతిస్ కిచెన్. ఎంతో రుచికరమైన మష్రూమ్ కర్రీ ఇలా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ నేను 2 మష్రూమ్స్ ప్యాకెట్ తీసుకున్నాను. వీటికి మట్టి ఉంటుంది కాబట్టి ఒక 3-4 టైమ్స్ బాగా కడుక్కోవాలి. వాటిని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా 4 వప్పులుగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసి బగారాకు బండపువ్వు, ఒక పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇందులోనే నేను ఉప్పును కూడా వేసుకున్నాను. ఉల్లిగడ్డలు తొందరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్టుని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇందాక మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ ఉంటుంది కదా, ఇప్పుడు మనం ఆ మష్రూమ్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. అలాగే అందులో పసుపుని కూడా వేసుకొని కలుపుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో కొంచెం కారంని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. టేస్ట్ అనేది చాలా బాగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అలాగే ఇంకా ఎన్నెన్నో వెరైటీ వంటల కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మంచిగా మంటలో ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకుందాం. అలాగే ఇందులో మీకు ఇష్టం ఉంటే టమాటాలు, ఒక 2-3 టమాటాలు కూడా గ్రైండర్ పట్టి వేసుకోవచ్చు. నేను వేయలేదు, మీకు కావాలి అంటే వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం కొత్తిమీరల పొడి, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు కూడా పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఎంతో రుచికరమైన మష్రూమ్ కర్రీ తప్పకుండా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అనేది నిజంగా బాగా వచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంది. మష్రూమ్స్లో వాటర్ వేయకుండా ఇలా మంచిగా వస్తుంది. మీకు కూడా నచ్చితే ఇలా ట్రై చేయండి. ఓకే.